పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర భాష్యం చదవండి. రామో విరామో విరజో, రామో విరామో విరజో, మార్గో నేయో నయో నయః, మార్గో నేయో నయో నయః, రామో విరామో విరతో, మార్గో నేయో నయో నయః, వీరః సిద్ధిమతాం శ్రేష్టో, ధర్మో ధర్మ విదుత్తమః, ధర్మో ధర్మ విదుత్తమః. రామః రామః అంటే మనకి అందరికీ కూడా అర్థం ఉంటుంది కదా. దశరథస్య అపత్యం కుమార్ దాశరథి, దశరథుని యొక్క పుత్రుడు రాముడని మనం అనుకుంటాం. అంతే కదా. అందుచేత ఈ రామశబ్దం ఇంకా చెప్తున్నాడు. స్వేచ్ఛయ రమణీయం వపుః వహనాత్ దాశరథి రామ. మంచి అందమైనటువంటి శరీరము కలవాడు రాముడు. అందుకే అందరూ ఏమంటారు, పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అంట. రాముడు అనేవాడు, రాముణ్ణి చూస్తే పురుషులే రాముణ్ణి మోహించాలన్నటువంటి స్థితిలో ఉంటారట. అందుకని ఇక్కడ చెప్పాడు స్వేచ్ఛయ, తన యొక్క ఇచ్ఛ చేత, రమణీయం వపుః సుందరమైనటువంటి శరీరాన్ని ధరించినటువంటి వాడు కాబట్టి ఆ ప్రకారంగా చూసుకున్న రామ. ఇంకేమి, రమంతే యోగినః యస్మిన్ స రామః. రమంతే యోగినో యస్మిన్, ఎవరి యందు యోగులందరూ కూడా రమణం చేస్తూ ఉంటుంటారో అతడి పేరే రాముడు. రం క్రీడాయాం ధాతు మీద వచ్చిందనమాట. రం క్రీడాయాం ధాతు తీసుకుంటే రమంతే యోగినః యస్మిన్, దేనికోసము దేని యందు యోగులు జ్ఞానులు విరక్తులు అందరూ కూడా ముముక్షువులు ఈ విధంగా భగవంతుడి కోసం కావాలనేటువంటి యాత్రములు ఉన్నవారైనా సరే వారు రమంతే, రమణం అన్నమాట. ఏంటి అక్కడ మనకి రమణం అంటే ఏమిటి, ఒక విషయమునందు మనం అలాగా లంపట పడమే రమణ. అది ఎక్కడ దేని యందు ఏది పరమార్థమో తెలుసుకొని దాని యందు మనం ఎప్పుడైతే రమించినామో మనం అందరి పేరు అప్పుడేమొస్తుంది, రామ. అర్థమైందా? ఇప్పుడు అందరూ మనం ఎవరిని కావాలి, ఇంటికో రాముడు కావాలంటారు. అయోధ్య మీద దండెత్తడానికి వెళ్ళేటప్పుడు అర్థమైంది, ప్రతి ఇంటికి ఓ రాముడు రావాలంటారు అయోధ్య కస్మా. అందుకని రాముడు రావాలంటే ఏం చేయాలి, మనం ఆ యొక్క రామస్వరూపాన్ని సదా రమిస్తూ ఉంటుంటే అప్పుడు మనం రాములు అవుతామన్నమాట. ఈ ప్రకారముగా చెప్తున్నారు. రామః అన్నప్పుడు ఒకటి దశరథ సపత్యం కుమార్ రామః అంత, అది మామూలుగా. ఇక రమంతే యోగునో యస్మిన్, దేని యందు యోగులందరూ కూడా ఆరామం చేస్తూ ఉన్నారో అతడే రాముడు. విరామః విరామః, విరామో అవసానం. ఒక సూత్రమైన మాట, వాల్మీకి సూత్రం. విరామో అవసానం, ప్రాణినాం అస్మిన్ ఇతి విరామః. చెప్తున్నారు మనకి, అస్మిన్ దేని యందు ఈ ప్రాణులందరికీ కూడా చక్కగా విరామం కలుగుతూ ఉన్నదో ఆ స్వరూపం పేరు విరామః. పగలంతా పనులు చేస్తూ ఉన్నాం మనం, చేసి రాత్రి అయిపోద్ది. ఆ రాత్రి ఏమి నిద్ర పట్టలేదు అనుకోండి,
అన్నారు ఇంకెలా ఉంటుంది. అదంతా పనిచేసి అలిసిపోయి 10 గంటల వరకు ఉన్నాం. ఆ రోజు రాత్రి మనకి ఏమి నిద్ర, తెల్లవారులు ఏదో కారణాల వల్ల నిద్ర పోయింది. ఏమంటాం? ఇప్పుడు తెల్లవారికి మనం ఎలా ఉంటాం? మన పరిస్థితి నీరసం అయిపోతాం. ఏ పని మీద మనస్సు పోదు. ఎందుకో పోదు? మనకి విరామం రాలే. ఎక్కడ విరామం పొందాలో అక్కడ 1 గంట అయినా మనం నిద్ర పట్టిస్తే తర్వాత శరీరం అంతా తేలికైపోతాయి అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం మనం ఆ సమయంలో తన యొక్క స్వస్వరూపంలో ఈ పగలల్లో చేసినటువంటి ఇంద్రియాదులన్నీ అక్కడ లీనం అయిపోతున్నాయి. అక్కడ లీనమవుతే ఎవరికి తెలుసా? నిద్ర పట్టిందంటే పట్టిందంటే. అర్థమైందా? నాకు బాగా నిద్ర పట్టిందంటే ఏం పట్టడం? అది మనం ఏది మనకి ఆధారభూతం పరమాత్మ. ఆ పరమాత్మలో ఇవన్నీ రాత్రిపూట మనం పడుకున్నప్పుడు లీనం అయిపోతున్నాయి. అందుకే మనకి ఫ్రెష్గా ఉంటుంది. దాని వాసన చూసినా మనకి ఫ్రెష్ అయిపోతుంది. అర్థమైందా? పరమాత్మ యొక్క వాసన చూసినా ఏమవుతుంది? ఫ్రెష్గా ఉంటాం. అందుచేత ఎక్కడైతే మనం లీనమవుతున్నప్పుడు మనం ఇదవుతుందో అప్పుడు దాని పేరు ఏం పేరా? విరామ. అర్థమైందా? విరామం పేరు తెలిసిందా? ఆ విరామ ఆ స్థానానికి పేరేమిటి? విరామ. ఆ పరమపదమైనటువంటి విరామాయ నమః. రాముడు అంటే తెలుసుకున్నా. దేని ఎందు రమణం చేస్తూ ఉంటుంటామో అతడే రాముడు. దేని ఎందు మన విరామం పొందుతూ అతడే విరామ. విరత చెప్తున్నారు మనకేమిటి? విరత విగతం రత అస్య విషయ సేవామితి విరత. ఇక్కడ ఏమిటి? రత అంటే ఏమిటి? ఆసక్తి అనమాట. రత అంటే ఆసక్తి. ఆసక్తి దాని ఎందు వాడి అవేమి రజులైపోయినాడు రా అంటారు. అది ఆహార విషయం కావచ్చు, శబ్ద విషయం కావచ్చు, స్పర్శ విషయం కావచ్చు, రూప విషయం కావచ్చు. ఏ విషయం కాచినా శబ్దం మీద రతుడు, ఈ విధంగా రతుడు అనమాట. ఇప్పుడు ఇక్కడ విరత అన్నారు. విరత అంటే ఏంటి? ఇక్కడ మనకి విగతం రత. దేని ఎందు విరతుడు కావాలి అంటే అస్య విషయ సేవాయామితి. ఏదైతే మనకు ఉందో శబ్దాది విషయ సేవ, వీటి ఏంది ఏం కావాలి? మనం విరతం కావాలి. విగతం అంటే ఏంటి? పోవడం అంటే ఆసక్తి పోవడం. అటువంటి వాడు పరమాత్మ విరతుడు. మనకేది కనబడితే దాంతో ఆసక్తి పడిపోతాం మనం లోకంలో. ప్రతిదీని ఇది కానివ్వండి, మంచి వస్తువు చూసాం, చూడగానే దాని మీద రత అంటే ఏమిటి? ఆసక్తి వస్తుంది. అలాగే ఏ వస్తువు నుండి ఆయనకి దృష్టి ఉండదు. అన్నిటికీ సాక్షిగానే ఉంటాడు. సాక్షిగా ఉన్నవాడికి వికారం ఉండదు, మిగతా వాడికి వికారాలు ఉంటాయి. అతనికి కూడా వికారం ఉందంటే ఆయన సాక్షి కాదు. ఏమంటారు? అదొక వికారం ఉంటే ఆయన సాక్షి కాదు. అందుచేత విరత విరతాయ నమః. మార్గ పేరైన పేరేంటి? మార్గ. ఏమిటి మార్గం? యం విదిత్వా అమృతత్వాయ కల్పంతే యోగినో ముముక్షవః సైవ పంథా మార్గః నాన్య పంథా విద్యతే యనాయ ఇది శ్రుతే. యం విదిత్వా దేనిని తెలుసుకొని, విదిత్వ అంటే తెలుసుకోమంటే దేనిని తెలుసుకొని, అమృతత్వాయ ముముక్షువః అంటే మోక్షం కోసం ప్రయత్నం చేసిన యోగులు అమృతత్వాయ కల్పంతే మృతరాహిత్యమైన అమృతత్వ స్వరూపాన్ని పొందుతున్నారో సైవ మార్గ. మార్గం అంటే ఏమిటి? అది అన్నమాట. యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమమ్మ. అది మార్గం. మార్గం అంటే స్థానం. అర్థమైంది కదా? అది అందుకే ఆయనకి ఏమంటారు? మార్గాయ నమః అని పిలుస్తున్నా. ఇక నేయ చెప్తున్నారు ఇప్పుడు. మార్గేణ సమ్యజ్ఞానేన జీవ పరమాత్మతయ నియతి ఇది నేయ. మార్గం అతడే.
మరి ఆ మార్గంలో ఏ మార్గం అయితే మనకు ముఖ్యమైందో అసమార్గం దానిని జ్ఞానేన జీవ, ఎంతకాలం ప్రతిఫలించిన జీవుడు జ్ఞానము ద్వారా తెలుసుకొని తను పరమాత్మతో ఐక్యమవుతాడు. ఆ పరమాత్మ అంటే జీవాత్మ పరమాత్మను తెలుసుకోవడానికి ఏదైతే మార్గం ఉందో ఆ మార్గాన్ని తీసుకెళ్తుంది అన్నమాట ఇది. అందుకే నీయతే నేయ అన్నాడు. నేయ అంటే ఏమిటి? నీ ప్రాపణే ధాతు. అందుకు నేయ అంటే ప్రాపణం అంటే పొందించడం. మనకు ఆ ఉత్తమమైనటువంటి ఆ మార్గస్థానమైన పదాన్ని పొందించడానికి మార్గదర్శకుడిని నేయ అంటే. ఇంకా చెబుతూ ఉన్నారు ఈ ప్రకారముగా నేయ అనయ అనయ నేత మార్గ నేయ నయ ఇది త్రిరూప పరికల్ప్యతే. నేత అన్నా అదే, ఏమి నయ అన్నా అదే, మార్గం అన్నా అదే. ఈ మూడు కూడా పేర్లు అర్థాలు మూడికి ఒక్కటే అని చెబుతున్నారు. అర్థాలు ఒక్కటే. నాస్య నేత విద్యతే ఇది అనయ చెప్తున్నారు మనకి ఇప్పుడు. నాస్య నేత ఇది అంటే ఏమిటి? ఈ నేత మీద ఇంకొక నాయకుడు ఎప్పుడు లేదు. అందుకే అనయ. అతన్ని కోసం ఇంకొక అధికారి ఎవరు లేదు. అతన్ని తీసుకెళ్లేవాడు ఇంకొకడెవడు లేదు. అతని కోసం చెప్పేవాడు ఇంకొకడెవడు లేదు. అందుచేత నయ అంటే తీసుకెళ్ళడం, పొందించడం ఈ ప్రాపణే. నేను పొందించడానికి ఈయన తీసుకెళ్ళాడు అంటే ఆయన ఇంక తీసుకెళ్లేవాడు ఎవడు లేదు. అందుచేతే అనయాయ నమః అని. కాబట్టి నయ అనయ. వీర వీర అనమాట. విక్రమశాలిత్వాత్ వీర. అది వీర శక్తిమతాం అని ఏది శ్లోకం. విక్రమశాలిన సామాన్యుడు కాదు, పరాక్రమవంతుడు అనమాట. ఆయన పరాక్రమానికి ఎవరు లోకంలో చాలరు. అందుకు శక్తిమతాం. శక్తిమతాం అంటే ఏమిటి? విరించాదీనామపి శక్తిమత్వాత్ శక్తిమతాం శ్రేష్ఠ. విరించి అంటే బ్రహ్మ అనమాట. ఆది పదం చేతి విష్ణుమూర్తి ఈశ్వరుడు తీసుకోవాలి. విరించేదైనా 7 కూడా శక్తినిచ్చేవాడు ఎవరు? పరమాత్మ. అందుచేత దీనికి శక్తిమత్ అనే పేరు వచ్చిందనమాట. ఎవరెవరైతే శక్తిమతులు ఉన్నారో వాళ్ళందరిలో కూడా ఇతడు ఎవడు? శ్రేష్ఠుడు అనమాట. వాళ్ళందరిలో ఇతడు శ్రేష్ఠుడు. శ్రేష్ఠుడు అనేటువంటి వాళ్ళ దగ్గర విశేషం అందరి దగ్గర ఉండదు. అందుచేత శక్తిమతాం శ్రేష్ఠ. సర్వభూతానాం ధారణాత్తు ధర్మ. ధర్మో ధర్మ విదుత్తమ అన్నారు. అయితే ఏమిటిది ధర్మం అంటే? ఇక్కడ సర్వభూతానాం ధారణాత్తు ధర్మ అనురేష ధర్మ ఇది శృతే. సమస్త భూతాలని కూడా ధారణ చేసేవాడు. అర్థమైందా? ఎలాగైతే దారం అన్నటువంటిది పుష్పాలను ధారణ చేస్తూ ఉందో సమస్త జీవుల్ని ఏం చేస్తున్నాడు ఇక్కడ? తన యందు ధరింపు చేసుకుంటారు. అందుకే ధారణాతిథి ధర్మ. ఇంకా ధర్మ అయినప్పుడు వేద విహిత కర్మ ధర్మ. అక్కడ ఇక్కడ కావాల్సింది ఏమిటంటే ధర్మ స్వరూపుడే పరమాత్మ అని అర్థం. ఇక్కడ ధర్మ విదుత్తమ. ధర్మవిత్తు. ధర్మం వేత్తి ధర్మవిత్తు. వేత్తి అంటే జానాతి. జానాతి అంటే తెలుసుకున్నవాడు తెలుగులో. కాబట్టి ఈ ధర్మాలన్నీ తెలుసుకున్న వారిలో వీరు ఉత్తముడు అనమాట. ఈయనకి తెలిసినంత ధర్మం ఎవరికి తెలియదు. ధర్మమే ఆయన. ఆ ధర్మం కంటే భిన్నమైన వాడు అసలు కాదు. అందుచే ధర్మ విదుత్తమ అని చెప్తున్నారు. కాబట్టి ఆజ్ఞభూత ఆజ్ఞాభూత సైవ సర్వధర్మ విదాం ఉత్తమ ఇది ధర్మ విదుత్తమ. అంటే ఎవరి యొక్క ఆజ్ఞ మేరకు వీరందరూ కూడా ధర్మాలు నడుస్తూ ఉన్నారో అందుచేతే ఆయన ఉత్తముడు
అయినాడు అని చెప్తున్నారన్నమాట. ఈ ప్రకారంగా రామో విరామో విరజో మార్గో నేయో అన్నయో నయ వీరశక్తిమతాం శ్రేష్టో ధర్మో ధర్మ విదుత్తమః. వైకుంఠ పురుష ప్రాణ వైకుంఠ పురుష ప్రాణ ప్రాణద ప్రణవ పృథు హిరణ్యగర్భశత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజ హిరణ్యగర్భో శత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజ. ఇప్పుడు మనం వైకుంఠాయ నమః అంటాం. అర్థమైందా? వైకుంఠాయ నమః ఏమంటే అర్థం ఏమిటి? కుంఠము వైకుంఠం. కుంఠము అంటే ఏమిటి? ఒక సుస్థితమైనటువంటి మార్గము కలిగిన దాన్ని కుంఠము అంటారు. ఒక ధర్మబద్ధమైన మార్గం లేని దాన్ని కుత్సితము అంటారు. ఇది కుత్సిత బుద్ధిరా అంటారు. అంటే వక్ర బుద్ధి అనమాట. ఏది యథాంగా ఉందో ఆ యథార్థంగా ఆయన చెప్పడు. అర్థమైంది? ఆ బుద్ధి ఎప్పుడు వక్ర బుద్ధి, కుత్సిత బుద్ధిని మనగండి. అలాంటి కుత్సితమైన మార్గము కానీ కుత్సితమైనటువంటి జ్ఞానము కానీ ఏమిది? వైకుంఠ. కుత్సితమైనటువంటి జ్ఞానము కానీ కుత్సితమైనటువంటి మార్గము కానీ కుత్సితమైనటువంటి విషయాలు కానీ లేనటువంటి ప్రదేశం ఏమిటంటే వైకుంఠ. అటువంటి స్థానం అన్నమాట ఎవరు? వైకుంఠుడు. అది ఈ ప్రకారముగా అది వైకుంఠం. ఇంకా ఏమి? ఏదైనా సరే వివిధమైన మార్గాలు ఉంటే అవన్నీ కూడా ఏమిటి? కుంఠితములన్నమాట. కొంతమంది శరీరమే ఆత్మ అనుకోని ఒక మార్గంలో పోతారు, కొంతమంది ఇంద్రియాల ఆత్మ ఒక మార్గంలో పోతారు, కొంతమంది మనస్సే ఆత్మ ఆ మార్గంలో పోతారు. ఈ ప్రకారమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రతిఘాతం చేస్తున్నదే వికుంఠ. వికుంఠస్య భావ వైకుంఠ. వాటినన్నిటినీ కూడా ప్రతిఘాతం చేస్తుంది. అంటే ఈ మార్గము సరైనది కాదు, ఈ మార్గము సరైనది కాదు, ఈ మార్గం సరైనది కాదు. కాబట్టి ఏ మార్గం అయితే ముఖ్యమైనటువంటిదో తద్విష్ణో తత్పదం తత్పరిమార్జితవ్యం తద్విష్ణో పరమం పదం అంటాం కదా మరి. కాబట్టి అటువంటి మార్గాన్ని ఎతకమన్నాడు. అదే విష్ణువు యొక్క పరమపదమైనటువంటి స్థానం అన్నమాట. కానీ భిన్న భిన్నమైనటువంటి మార్గాలన్నీ భిన్నమైన పడేసరికి పట్టుకుపోతుంటాయి. అది రకరకాలు. మనం వెళ్ళాలనుకున్నాం, కాశీ వెళ్ళాలనుకుని హైదరాబాదు, దాని మీద కాశీ కూడా ఉంది, అర్థమైంది కదా, రామేశ్వరం కూడా ఉంది. వాళ్ళు ఆ పేరు చూసినది బండి ఎక్కిపోయినాడు, అది రామేశ్వరం పోయింది. అంటే కాశీ నుంచి వచ్చిందని తెలియదు వాళ్ళకి. అర్థం మీద పేరు అదే ఉంది. అర్థమైందా? కాశీతో రామేశ్వరం ఉంది. పోయినాడు, కాశీ మీద ఎక్కిపోయినాడు. మీరు మళ్ళీ చూసుకున్నాడు మన్నారు. రాత్రి ఎక్కగా నిద్ర పాపం అలిసిపోయి పడుకున్నాడు. రాత్రి చూస్తే ఆ దేశం వచ్చిందే అంటున్నారు. నాగపూర్ వచ్చి ఎక్కడే నాగపూర్ పక్కవాడు అంటున్నాడు. నాగపూర్ ఇటువాదయ్యా అంట. సరే ఇంకేం చేస్తాడు? రామేశ్వరం. అర్థమైందా? కాబట్టి ఇలాంటి కుంఠితమైనటువంటిది ఒక మార్గాన్ని ఇంకొక మార్గాన్ని కనుగొని ఖండించి పాలిస్తుందే వైకుంఠం. అర్థమైందా అందరికీ? అందుకని ఆ పరమాత్మ యందు ఏమి ఈ వైకుంఠం అన్నటువంటిది అన్వయం. ఇంకా కూడా మరి లాస్ట్లో ఏమి ఎలాగైతే సృష్టి మనకి జనించిందో కింద నుంచి పైకి లైన్ చేసుకుంటారు. ఈ కుంఠితము నుండి ఏమి మళ్ళీ వైకుంఠానికి పోతుంది. అంటే అనులోమము ప్రలోమము. ఆ ప్రకారముగా ఏమి ఈ భూమి జలంతో కూడుతుంది, ఆ జలము వాయువుతో కూడుతుంది, వాయువు ఆకాశం అగ్నితో, జలం అగ్నితో కూడిపోతుంది, అగ్ని వాయువుతో కూడిపోతుంది, వాయువు ఆకాశంతో కూడిపోతుంది. ఈ ప్రకారం ఇంకా కొంతమంది ఏమిటి ఇంకొక నుంచి చేస్తారు, మూడుతో తీర్చిస్తారు. భూమి జలముతో
ఆకాశం వాయువుతో, వాయువు తేజస్తో అది కొంతమంది చూపిస్తారు. అందుచేత ఇటువంటి లయస్థితిని అనులోమ విలోమంగా ఉన్నది కాబట్టి ఆ కుంఠితాన్ని కూడా లేకుండా ఆ మేళనం చేస్తుంది కాబట్టి వైకుంఠం అని పేరు అన్నారు. పురుష చెప్తున్నారు ఇక్కడ మనకి. పురుష యత్పూర్వ అస్మాత్ సర్వస్వాత్మ సర్వాన్ ఇది శృతి. కాబట్టి మనము పురుష శబ్దానికి చెప్తున్నారు అన్నిటికంటే పూర్వం ఏదైతే ఉన్నదో, అన్నిటికంటే పూర్వం ఏదైతే ఉన్నదో సకల పాపాలని కూడా హరిస్తున్నది ఏదో దాని పేరే పురుష. సయేవాయం పురుష, సయేవ అదే పురుష శబ్దం. ఇంకా ఏమిటి సామాన్యంగా మనం చెప్పుకున్నవి పురుషైతే ఇది పురుష, పూర్ణత్వాతి పురుష, అంతటా వ్యాపించిందని పురుషుడు అంటాం. ఈ శరీరం నవద్వారి పురేషి, ఈ పురంలో ఈ జీవుడు ఉండడమే పురుష. అది కాబట్టి లోకంలో ఎక్కడెక్కడైతే చైతన్యం ఉందో ఆ చైతన్యవంతుల ప్రతి ప్రాణి కూడా పురుష శబ్దానికి అర్హుడనమాట. అర్థమైందా? దోమ కానీ ఏ కానీ చేవ కానీ ఏనుగు కానీ వెలంకాయ కానీ ఏమంటారు అన్ని ఏ శబ్దానికి పురుష శబ్దానికి. అది పూర్ణత్వాత్ పురుష అన్నాడు కదా. మరి అంతటా నిండబడిన తర్వాత పురుషుడి తర్వాత ఈ చెట్టు పురుషుడే, శ్యామ పురుషుడే, పర్వత పురుషుడే. ఇలా చెప్తే కొంతమంది ఏమంటారు ఇది పిచ్చి పట్టింది ఏమంటే పురుషుడట, ఆయన పురుషుడట, తీయాట, పర్వత పురుషుడు అవుతాడా, పురుషుడు పరం అవుతాడా, ఏ వేదాంతం ముదిరితేలాగే ఉంటారని కొంతమంది అనుకుంటుంటారు. అసలు మొదలడం కాదు, ముదిరితేనే మరి అదాంతం లేతగా ఉంటే అని నానా విధాలుగా పోతారు. వేదాంతం ముదిరితేనే అంత వేదాంతం అనేది ముదరాడు. ముదిరితే లేదు రుచి, బగిన పీలికాయ ఎంత ముదిరితే అంత రుచి, చెరుకు రసం ఎంత ముదిరితే అంత రుచి. ఆ ప్రకారంగా వేదాంతంలో ముదరడం అంటే ఏమిటి? వేదాంతంలో చక్కగా స్వానుభవం కలిగి అందులో అతి ఇటు దోళాయమానవాడు. అది ఈ ప్రకారంగా పురుష. ఇక ప్రాణ చెప్తున్నారు ఇప్పుడు. ప్రాణ, ప్రాణికి క్షేత్రజ్ఞ రూపేణ ప్రాణ. అది ప్రాణికి క్షేత్రజ్ఞ రూపములో క్షేత్రం, క్షేత్రజ్ఞుడు. క్షేత్రం అంటే శరీరం, క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటి? జీవుడు. ఆ జీవుడేటి ప్రాణి రూపంలో మనకున్నాడు కాబట్టి ప్రాణ అని పేరు అని చెప్తున్నారు. ప్రాణ. ఇంకా చెప్తున్నారు చేష్టాం కరోతి శ్వసన రూపిణి విష్ణు పురాణే. కాబట్టి ఖండయతి ప్రాణినాం ప్రాణాం ప్రళయాదిషు ఇది ప్రాణద. ఈ ప్రకారముగా శ్వసన రూపం అంటే ఏమిటి? నిశ్వాసం, ఉశ్వాసం, ఈ రూపంలో ఉన్నటువంటి స్థితి ఏది ఉందో దాని పేరు కూడా ప్రాణమే. జీవుడికి కూడా ప్రాణమైన ఒక పేరు. ఈ నిశ్వాసంలో వచ్చిన దాన్ని కూడా ప్రాణమని పేరు అని చెప్తున్నారు వారు మనక. ఈ ప్రకారముగా ప్రాణద. ఇక్కడ ప్రాణద రెండు విధాలన్నమాట. ఇక్కడ ప్రాణాన్ని ఇచ్చిన వాడిని ప్రాణద అంటారు. కాబట్టి ఇంకా దానికి ఎట్లా మరి ప్రాణాన్ని ఇచ్చిన వాడిని ధనాన్ని ఇచ్చిన వాడు ధనదహ అంటారు. ప్రాణాన్ని ఇచ్చిన వాడిని దదాతీతి దహ అన్నమాట. అందుచేత ఇక ప్రళయకాలంలో ఏం చేస్తాడు? ప్రాణాలు ఇవ్వడు, మొత్తం అన్ని తను లైన్ చేసుకుంటాడు. అప్పుడు కూడా ఆయనకి ప్రాణదహ. ఇవన్నిటినీ ఆయన కాపాడతాడు. మనకి ఇప్పుడు ఏ వాసనలు అయితే ఉన్నాయో ఆ వాసనారూపంతో ఈ జీవులన్నీ మళ్ళీ అప్పుడు ఒక లైన్ దగ్గర తెచ్చి ఉంచుతారు. మళ్ళీ సృష్టికాలంలో అందరికీ కూడా ఎవరి వాసనకు వాసన వచ్చేస్తారు.
అయిందా? అందుకనే ఎన్ని యుగాలు మారినా వాసన కానీ వదులుకోకపోతే అది కోటి కల్పాలకున్నా ఆ వాసన వస్తూనే ఉంటుంటాయి. మన వాసన ఎవడు మనమే పోగొట్టుకోవాలి, ఇంకెవడు మాత్రం పోగొట్టేవాడు లేదు. అటువంటి ఈ సృష్టికి అటువంటి ఛాన్స్ ఆయన నిర్మించలేదు. ఏమో మళ్ళీ సృష్టి నిర్మిస్తాడేమో. ఇప్పుడు ఈ సృష్టిలో బయలా రూల్స్ అలా ఉంది. ఆ బయలా రూల్స్ కన్నా ఎక్కడ రూల్స్ మనకి ఇప్పుడు రాదు. అది ఆయన ఇప్పుడు మనకి కంప్యూటర్లో సిస్టమ్ మార్చాను కొన్ని లోకం అంతా ఆ సిస్టమ్ వెళ్తారు. అది సిస్టమ్ మార్చినంత వరకు అదే సిస్టంలోనే మొత్తం అన్ని ప్రవర్తిస్తాయి కంప్యూటర్. అలాగే ఈ సిస్టమ్ అలాగే భగవంతుడు కొంత సిస్టమ్ పెట్టారు మనకి. మరి ఆ సిస్టంలోనే మనం నడవాలి. అది చెప్తున్నారు. ఈ ప్రకారంగా ప్రాణరహ ప్రణవ చెప్తున్నారు. ప్రణవ ప్రణవ ప్రణోతీతి ప్రణవ ప్రణోతీతి ప్రణమ్యతి ఇది ప్రణవ అర్థం. ప్రణామం నమస్కారము చేతికి యోగ్యమైనటువంటిది ఏమిటి? ప్రణవం అన్నమాట. నమస్కారం చేసినది ప్రణవం, ఏం చేస్తున్నామో దానికి యోగ్యమైనటువంటిది కూడా ప్రణవము అన్నమాట. అర్థమైందా? ఈ ప్రకారం తస్మాత్ ఓమితి ప్రణవతి చెప్తున్నారు. ఆ కారణం వచ్చేసి ఓం అన్నటువంటిదే ప్రణవము. ఓం అనేది ప్రణవతి ఓంకి ఏం తేడా లేదు. ఎందుకు? ప్రకర్షేణ నైతికి ప్రణవం ఉత్కృష్టముగా పైకి తీసుకుపోదు కాబట్టి ప్రణవం. ఇంకేమిటి? ఊర్ధ్వం ఉన్నామైతే ఓంకారం. ఊర్ధ్వానికి ఉత్ అంటే పైకి లేవడం, నామయతి అంటే లేజాట తీసుకెళ్తుంది అన్నమాట. అందుచేత ఊర్ధ్వం ఉన్నామయతి ఏది బయటికి మనకి తీసుకెళ్తుందో శాస్త్రాల మటుకు దాని పేరు ఏమిటి? ప్రణవం. అర్థమైందా? అది అనమాట. అందుకని ప్రణవాయ నమః అందుకేమంటాం మనం? ప్రణవాయ నమః. అటువంటి ప్రణవం ఎందుకు అంటే ఆయన పేరే ప్రణవం. ఓం ఏకాక్షరం బ్రహ్మ ధ్యేయం సర్వ ముముక్షుభిః. ఇది ప్రణవ. ప్రణవ పృథుః. ఇంకా ఎలాగా? ప్రపంచ రూపమున విస్తారంగా ఉన్నాడు కాబట్టి ఈయన పేరు పృథుః అని ఒక పేరు వచ్చిందనమాట. ప్రపంచ రూపేణ విస్తరత్వాత్తు పృథుః. ప్ర అన్నటువంటి విషయాల్లో మొత్తం ప్రపంచం విశేషముగా పంచ అంటే పంచీకరణం చేసినాడు కాబట్టి ప్రపంచం. ఆ పంచీకరణ అంతా వ్యాపించినాడు కాబట్టి పృథుః. పృథు అని పేరు. హిరణ్యగర్భ. హిరణ్యగర్భ సంభూతి కారణం హిరణ్మయం మండలం యద్వీర్య సంభూతం తదస్య గర్భైః హిరణ్యగర్భ. హిరణ్యగర్భ అన్నమాట. సంభవనకి కారణమే హిరణ్యగర్భ. అందుకనే మనకు ఈశావాస్యంలో కూడా సంభూతి వినాశంచ యత్తద్వేద వైభంసః. అందుచేత సంభూతి అంటే అక్కడ హిరణ్య గర్భుని యొక్క విషయం అన్నమాట. సమ్యక్ భూతి సంభూతి. మరి సృష్టి మొట్టమొదట మనకి ఎలాగ వచ్చిందంటే అతడు హిరణ్య గర్భుని సృష్టించి హిరణ్య గర్భుడి ద్వారా ఇదంతా చేస్తున్నాడు. అందుచేత హిరణ్మయమైన అండము ఎవని వీర్యం నుండి సంభవించినదో అది బ్రహ్మకు గర్భముగా ఎప్పుడైతే ఉంటుందో హిరణ్య గర్భ అన్నటువంటిది ఈ ప్రకారముగా. శత్రుఘ్న శత్రుఘ్న త్రిదశ శత్రువును హంతి శత్రుఘ్న చెప్తున్నారు. శత్రుఘ్నుడు అంటే ఏమిటి? శత్రువుని జయించిన వాడే శత్రుఘ్నుడు. పాపాలను హరింపజేసిన వాడే పాపఘ్నుడు. పాపగ్న అంటే పాపాలని హరించినవాడు. శత్రుఘ్న అంటే శత్రువులని హరింపచేసే వాడు అనమాట. ఈ ప్రకారముగా శత్రుఘ్న అని పేరు ఆయనకి వచ్చిందనమాట. అయితే ఇక్కడ ఎవరు దేవతలకి హింసిస్తారు? శత్రువుడైన
అవతలకే మానవులకు కూడా నివసిస్తుంటారు. వాళ్ళ వరకే ఉంటున్నాడా హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు వీళ్ళందరూ వాళ్ళతో పనులు కొన్ని వాళ్ళ వరకే ఊరుకుంటే లాభం లేదు. మళ్ళీ ఆయన కోపం వచ్చిన దగ్గర రాడని వేరే పని పడుతుంటారు. అప్పుడప్పుడు అర్థమైందా? ఇక ఆయన మొత్తానికి వచ్చి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తుంటారు. శత్రుఘ్నం వ్యాప్తో వాయురథోక్షజ వ్యాప్త. ఆయన ఏమిటి? సర్వవ్యాపకుడి చేత వ్యాప్త ఆయన పేరు వచ్చిందనమాట. వాయు పుణ్యో గంధ పృథివ్యాంచ తేజస్యాత్మిభావసో. మనకి వచ్చిందా లేదా? వాయువు వాయుర్గంధ నివాసయాప్తో ఏమంటారు? వాయువులో ఆ గంధంలో వాయువు ఎలా నిలిచిపోతాడో ఆ ప్రకారంగా వాయు శబ్దానికి మనకి పుణ్యగంధమును కలిగించు వాయువు ఎక్కువాడు కొనుక ఏమంటారు? పుణ్యగంధాన్ని కలిగిస్తారు ఎవరు? వాయువు. పుణ్యగంధాన్ని కలిగించడం అంటే మనకి పుణ్యము చేతనే ఉత్కృష్టమైనటువంటి లోకాలు వస్తూ ఉన్నాయి. దాన్ని ఏమంటారు? గంధము అంటారు. గంధం అంటే అక్కడ ఏమిటి? పుణ్యగంధము పుణ్యస్వరూపం అన్నమాట. పాపగంధము పాపస్వరూపమైనమాట. ఈ ప్రకారముగా చెప్తున్నారు. అందుచేత ఆ పరమేశ్వరునికి వాయు శబ్దము వచ్చింది. మరి వాయోర్బలమాహు. అందరికన్నా బలవంతుడు ఎవరంటే వాయువు. ఆయన ఒక్కసారి ఉపయోగింటే ఒక చెట్టు మనం కొట్టాలంటే ఎంతమంది ఉండాలి? 10 మంది 10 గోడలు పట్టుకొని నిలబడాలి అక్కడ. ఈ 10 గోడల్లో వచ్చినా సరే కింద తనలు కొట్టాలంటే పైన పడిపోతుంది. కొమ్మలు కొన్ని కొట్టి 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 అర్థమైందా? ఆయన ఒక్కసారి ఉపయోగించి రాక చెట్లు మొత్తం వేల చెట్లు మొత్తం తోసి పారేస్తాడు అనమాట. అందుచేత వాయువుకున్నంత బలం ఆయనకి లేదు. అందుకే వాయోర్బలమాహు. అధోక్షజ అధోక్షజ అధో నక్షీయతే జాతు యస్మాత్ తస్మాత్ అధోక్షజ అధః నక్షీయతే జాతు. ఒకనొకప్పుడు కూడా అతడిప్పుడు నష్టము రాదనమాట. ఒకనొకప్పుడు జాతు ఒకనొకప్పుడు కూడా నక్షీయతే. నక్షీయత అంటే ఏమిటి? నాశము కానటువంటి వాడు. నాశము కానటువంటి వాడు. తస్మాత్ అధోక్షజ ఒక పేరు. ఇంకా ఏమిటి పేరు చెప్తున్నారు? గౌరక్షం పృథివీ తదహ. భూమి ఆకాశముల్లో మధ్య విరాట్ రూపముతో ఎవడైతే ప్రకాశిస్తూ ఉంటుంటాడో అతడి పేరు కూడా అధోక్షజగా ఒక పేరు అన్నమాట. ఇంకా చెప్తున్నారు ఇంద్రియములు అంతర్ముఖముగా ప్రత్యక్ష రూపముగా ప్రసారితమైనప్పుడు ఆ నిజరూప జ్ఞానాన్ని ఎవడైతే పొందుతూ ఉన్నాడో ఆ సమయం అయితే అధోక్షజ అని ఈ ప్రకారముగా అధోక్షజ అని మనకి 3 రకాలుగా పేర్చినారనమాట. అర్థం వైకుంఠ పురుష ప్రాణ ప్రాణదో ప్రణవ పృథు హిరణ్యగర్భశత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజ ఋతుస్సుదర్శన కాలః ఋతుస్సుదర్శన కాలః పరమేష్ఠి పరిగ్రహః పరమేష్ఠి పరిగ్రహః ఉగ్ర సంవత్సరో దక్షః ఉగ్ర సంవత్సరో దక్షః విశ్రామో విశ్వదక్షిణః విశ్రామో విశ్వదక్షిణః. ఇప్పుడు చెప్తున్నారు ఋతువు అన్నారు. అంటే ఋతవే నమః. అయింది కదా? అటువంటి వారికి నమస్కారం. ఇతడు ఋతువు శబ్దం ఎప్పుడు వచ్చింది అంటే మనకి భగవంతుడు ఒక కాల రూపంలో ఇదంతా కల్పించాడు కాబట్టి ఋతువు. ఆయన సర్వాంతర్యాన్ని, ఆయన కాలమే లేదు ఇదే లేదు. సరే మన కోసం అయితే ఒక ఋతు ధర్మం. ఆ ఋతువు ఏమిటి? మనకి 6 ఋతువులు సంవత్సరానికి. స్వయంగా వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు,
తర్వాత శరద్ ఋతువు, హేమంత ఋతువు, తర్వాత శిశిర. అర్థమైందా? ఎన్ని ఋతువులు? 6 ఋతువులు కలిస్తే ఎంతకాలం? కొత్త సంవత్సరం. ఇలాగనమాట అది ఋతు ఇచ్చాడు. అలాగనే మనకి 60 గడియలు దేనికి? ఒక రోజుకి ఆ గడియల కాలం అప్పుడుండి చిన్నప్పుడు ఓ 40-50 ఏళ్ళ కింద గడియలే ఉండేది. ఇప్పుడు గడి అంటే 24 నిమిషాలు. ఇప్పుడు గడియలు ఎక్కడ ఏమంటారు? ఇప్పుడు గడియలు అవన్నీ గంటల్లోకి వచ్చేసాయి. రోజుకి ఎన్ని గడియలు అని చెప్పగలరా? ఉంటే సిలబస్లోనే లేదు. ఇప్పుడు ఏం చెప్తారు? అర్థమైందా? ఇప్పుడు సిలబస్లోనే లేదు. పూర్వ సిలబస్లో ఉండేవి అనమాట. 60 లెక్కలు మనకి ఒక గడి అని ఈ ప్రకారంగా 60 గడియలు 24 గంటలు ఇప్పుడు ఒక రోజు. అలాగే 60 గడియలు ఒక దినము. ఈ ప్రకారముగా 30 దినాలు ఒక నెల అని ఏదైతే కాల పరిణామం ఉందో అటువంటి అందుచేత ఆయనకి ఋతవే నమః అని తెలుసు. ఋతు సుదర్శన, ఋతు సుదర్శన, సుదర్శనం అన్నమాట. శోభనం, నిర్వాణ ఫలం, దర్శనం, జ్ఞానమశ్యేతి సుదర్శన చెప్తున్నారు మనకి. ఇప్పుడు సుదర్శన అంటే ఏమిటి? సు అంటే మంచిది అనమాట. దర్శనం అంటే ప్రత్యక్షం. దర్శనం అంటే ప్రత్యక్షం. చక్కగా మంచిగా ప్రత్యక్షమైనటువంటి వాడు అనమాట. ఎవరు? సుదర్శనుడు. అది అందుచేత ఇంకా ఏమిటి? దర్శనం అంటే జ్ఞానం అని అర్థం. ఇప్పుడు షడ్దర్శనాలను మనకు ఉంటాయి. వేదాంత దర్శనము, మీమాంస దర్శనము, న్యాయ దర్శనము, వైశేషిక దర్శనము, సాంఖ్య దర్శనము, ఈ విధంగా మనకి యోగ దర్శనమని ఈ దర్శనాలు ఉంటాయి. అక్కడ దర్శనం అంటే ఏమిటి? జ్ఞానం. వేదాంత దర్శనం అంటే వేదాంతం యొక్క జ్ఞానం. మీమాంస దర్శనం అంటే దర్శనం. అలాగే ఈవేళ మనం అక్కడికి వెళ్ళాం కానీ ఆ దేవుని యొక్క దర్శనమే కాలేదంటారు. అక్కడ ఏమిటది? ఆ దేవుని యొక్క ప్రత్యక్షం. ఆ దేవుడితో వెళ్ళాను కానీ వెళ్ళేసరికి దేవుడి దర్శనం లభించి తలిపేసేనా అంటారు. దర్శనం చెప్తే ఏమంటారు? దర్శనం అంటారు. అక్కడ దర్శనం అంటే ఏం పేరు వచ్చింది? ప్రత్యక్షం వచ్చింది. అర్థమైంది కదా? ఈ విధంగా వివిధమైనటువంటిది. ఇంకా ఏం పేరు? సుదర్శనం అంటే ఇంకో పేరు ఇచ్చారు. పద్మపత్రముల వలె చక్కటి విశాలమైన నేత్రములు కలవాలి. చూడ్డానికి సుదర్శనం, మంచిగా మనకి ప్రత్యక్షంగా చూడ్డానికి. సు అంటే మంచి. ఏమిటి? ఆ పద్మపత్రాల వలె విశాలమైన నేత్రములు కలవాడు కాబట్టి ఆయన మంచి సుదర్శనం. ఇంకా అథవా సుఖముగా చూడబడివాడు గురించి సుదర్శన. అందరినీ కూడా సుఖంగా అందరి చేత సుఖముగా చూడబడివాడను. ఆయనకి చక్కగానే మధ్యలో మనము అంతవరకు వస్తే ఒకటెక్కడే, అక్కడి నుంచి వెళ్తే ఇంకోటి ఎక్కడ మనం పెట్టుకునేవే అని అర్థమైంది కదా? ఆయన అందరి చేత చక్కగా. అందుకే మన దర్శనానికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? అందరూ చక్కగా దర్శనం చేసుకోవాలి. అర్థమైంది కదా? ఇంకా పడిగాపుడు మొక్కి అక్కడికి వెళ్తాం. ఏడుకొండల దగ్గరికి నడిచి వెళ్తాం. నడిచెళ్ళి అర్థమైందా? మా చేతి చూస్తే పోత ఉన్నది కదా. కాబట్టి నడిచి వెళ్తాం. వెళ్ళి అక్కడికే ఇలా కళ్ళు మూసేస్తాం. ఈ కళ్ళు మూసేలా వెంకటేశ్వర స్వామి దగ్గర పక్క తోసిపారు. ఇలా మళ్ళీ నువ్వు చూడుతూ అంటాడు. వాళ్ళు ఎనాకి వెళ్ళిపో ఇలా చూస్తున్నా. అర్థమైందా? దేవుడి దగ్గరికి ఇలా చూడాలి కానీ కాసేపు ఇలా కళ్ళు ఎందుకు మూసుకోవడం? అర్థమైందా? మనం ఎంత దూరం వెళ్ళి కళ్ళు మూసుకుంటే మనం మూసుకొని ఒప్పుకుంటాడా? పొమ్మని. ఎందుకంటే నువ్వు చూసి చూడలేదు అంటాను. నాకేం తెలుసు? వెంకటేశ్వర తెలుసు. కానీ నాకు డ్యూటీ ఏమిటంటే వెంటనే పంపడమే డ్యూటీ కాబట్టి. అర్థమైందా? ఈ చూడలేదు కదా మళ్ళీ వెనక్కి ఇలా చూసుకొస్తుంది. అయితే మనం చూడడంలో ఒక అంతరార్థం ఉందన్నమాట. ఆ అంతరార్థాన్ని గ్రహించలేకపోతున్నాం మనం. మన కళ్ళు స్వభావంగా మూతపడుతున్నాయి. ఎందుకంటే ఆ భగవంతుడు ఇక్కడే ఉన్నాడని కళ్ళు మూసుకొని ఇక్కడ స్మరించుకుంటున్నాను అనమాట. అక్కడికి వెళ్ళినన్న. అర్థమైందా? ఈశ్వర సర్వభూతానం హృదయేన తిష్టతి అన్నారు కదా. సకల భూత హృదయ కమలములలో ఉన్నటువంటి వాడు ఎవరు? భగవంతుడు.
అందుచేత హృదయంలోనే ఉన్నాడు. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి నిరూపిస్తున్నాం. ఇది వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి పాఠం చెప్తున్నాం మనం. అర్థమైంది? ఆయన పోనీలే, నా సన్నిధిలో ఒప్పుకున్నాడు కదా దేవుడు ఎక్కడ ఉన్నట్టు హృదయం ఉన్నాడని, వీడు ఎక్కడికి వెళ్ళినా బాగుపడతారు. అర్థమైందా? సాక్షాడు ఆయన ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి స్వామి దేవుడు హృదయం ఉన్నాడంటారా? దేవుడు ఉంటే నాకు ఇది కష్టాలు పెడతారా, ఇది నష్టాలు పెడతారా అని అడుగుతాడు. ఎక్కడున్నాడు ఆయన? ఆఫీస్లోనే ఉన్నాడు. అక్కడ ఒప్పుకోలేదా? అక్కడ ఒప్పుకొని వచ్చావు లేదా ఇక్కడికి? మళ్ళీ ఇక్కడ మేము మారుతున్నాం. మళ్ళీ ఆయన పొరపాటు అయిపోయింది, ఉండిలో డబ్బులు వేస్తున్నాడే ఆయన మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ ఒక 10 రూపాయలు 100 రూపాయలు వేసేస్తారు. ఎక్కడ తక్కువ చెప్తున్నానులే మన పరిస్థితిని బట్టి, అంతేగాని ఈక్వేషన్ చాలా మంది ఉన్నారు ఉండేళ్ళు. అర్థమైందా? ఈ ప్రకారంగా ఏమంటారు? ఇది అన్నమాట. అందుకని సుదర్శనం, చక్కగా దర్శనాన్ని ఇచ్చేవాడు. అర్థమైందా? భక్తుడికి చక్కగా దర్శనాన్ని ఇచ్చేవాడు. ఏమంటారు? ఏమి ఆయనేమో అంత చాలా మోసగాడు అంటారు కొంతమంది. మోసగాడా? అంత భక్తి ఉంటే ఆ యొక్క సత్యభామ ఏం చేసింది? శ్రీకృష్ణుని కొనేసుకోవాలనుకోండి. ఏకంగా ఆయన సంగతి నా సంగతి తేల్చుకుంటాను, మీరు అందరూ ఒక నిజం చూడండి, గర్వం అనమాట. సరే కొనుక్కో, నాకేం పోయింది, నా ఎత్త డబ్బు నా ఎంత ఎత్తు, ఎక్కడైతే నాకేమో లేదు నిలువెత్తు దోపుళ్ళు, అలా నాకు దోపిడి ఇచ్చావంటే నీ వాడు అయిపోతాను. ఏమర్థమైంది? ఆయన దోపిడి ఇచ్చి మనం తెచ్చుకుంటాం. ఈయన బదులు డబ్బు ఇచ్చేస్తున్నాము మొదట ఎందుకంటే ఈయన ఇచ్చేస్తామని ఇచ్చాము, ఆ పాత మీద ఆయన పుట్టిస్తున్నాడు మనకి. మళ్ళీ మనం ఆయన అందరి ఆయన ఏం చేసుకుంటారు అక్కడ. అందుకని ఆయనతో డబ్బు ఇచ్చి ఆయన తెచ్చేసుకుంటున్నాం మనం. అర్థమైందా? ఆ ప్రకారంగా ఈ డబ్బు ఇది కొనుక్కోవాలనుకోండి ఎవరు ఆ యొక్క మన ఎన్ని రోజు 16 మణుగులు బంగారం పెడుతుంది అది ఆ శమంతకం. ఆ మణి మొత్తం తెచ్చిపోయేసినా అయిపోయిందా? మరి పక్షపాతమే ఉంటే డబ్బును వాళ్ళు అయిపోయి తూగితే కృష్ణుడు డబ్బును వెళ్ళిపోయాడా? ఏమంటారు? అంత తులిసారి తెచ్చేసింది ఎవరు? ఏమైపోయాడు? ఆయనేమో ఇచ్చిన వాడికే మ్యాన్లు ఇచ్చేస్తున్నాడు. వాళ్ళు ఏం బాగా పొంగలు పెడుతుంటారు, నేనేం నాకేవ్వలేదంట. ఏం పొట్టుకెళ్ళి కూర్చోండి, నువ్వు ఏ పొట్టుకెళ్ళి చెప్పండి. ఓరి కుచేలుండు పునియు దటుకులు తేగా మెచ్చియు సంపదలిచ్చినావు. అర్థమైంది కదా? అయ్యా ఏం తెచ్చినాడు? అన్ని పెట్టాడు. ఆయన పెట్టాడు, ఆయన చేతి పెట్టగలిసాడా? ఎప్పుడైతే కుచేలలో అక్కడ పైకి లోనికి వెళ్ళాడో వెళ్ళేసిన కల్లా ఆ శ్రీకృష్ణ పరమాత్మ వచ్చేసినాడు దగ్గరికి. వచ్చి మనమంతా వాడి అర్హతను పెట్టి పెట్టాలయ్యా, ఈ స్వామికి ఏమీ తెలియదు, ఎవడితే వాడికే పెట్టేస్తారంటారు కొంతమంది. అర్థమైందా? అందుకని వెంటనే బంగారు పల్లె పెట్టులో గమనం తీసింది. సత్యభామ చూస్తూనే ఉంది. రుక్మిణిలో తరగతి తీసేసింది బంగారు పల్లె. అర్థమైందా? సత్యభామ చూస్తారు మరి అవి ఎంత ఓషుగాడు, ఎంత అర్హత ఏముందో నాలుగు. రుక్మిణికి ఏమీ లేదు. అర్థమైందా? మొత్తమే ఒక ఎద్దు ఏంటంటే గొడ్లు కట్టి అంటారు చూసారా? ఇద్దరు ఏముండదు, ఏది కావాలి సరే ఎంత బంగారు పల్లె అని తెచ్చిపెట్టింది. బంగారు పల్లె అని పెట్టి ఎవరికి కూర్చోారు? మనం పెడతామా చచ్చినన్నా? అర్థమైంది కదా? ఎవడో పెద్ద పెద్ద పీఠాధిపతులు వస్తే అప్పుడు బంగారు పల్లెని పెడతాం. అర్థమైంది? లేకపోతే ఈ లోకానికి అధికారి వస్తే అప్పుడు పెడతాం. చూసారు? ఇప్పుడు మన భగవంతుని అనుకుంటే తిట్టేస్తాం. ఒక్కసారి ఇవన్నీ ఆలోచించుకుంటా బంగారు పల్లెం పెట్టేసినాడు. బంగారు చెంబుతో నీళ్ళు అన్ని చేశాడా? చూడండి, అప్పుడు ఈ తన్మయత్వం చెందిపోయినాడు. ఆయనకి ఫ్యానే అక్కర్లేదు. ఎవరికి కూర్చోాలి. మనకి ఫ్యాన్లు ఉండాలి, ఎందుకంటే ఇవన్నీ గట్టిగా పట్టుగా ఉంటాయి కాబట్టి గాలి వెళ్దు. ఆయనకన్నీ ఇది రంధ్రాలే. ఇక ఫ్యాన్ ఎందుకు? ఆయన కట్టుకున్నటువంటి పంచ అంతా 60 రంధ్రాలు, ఇంకా అందులో పాలొచ్చగా మరి ఫ్యాన్లు ఎందుకు ఆయనకి? మనం కట్టుకునేదని లేదు, చేసిన కూర్చొని తీసి అయిపోతుంది. అది వెళ్తే కదా గాలి అందులోనికి. సరే, మొత్తం మీద కూర్చాడు. ఇక అన్నీ చేశాడు. ఆ పాలు మీద పెట్టాడు. ఎందుకు వచ్చాడని మర్చిపోయినాడు. భార్య అంది, మన పరిస్థితి తెలుసు కదా, పిల్లలేమో చాలా మంది, ఆ పెళ్లికి ఏమైనా కొంత తీసుకురమ్మని పంపించింది. ఎవరిని? ఈయన వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయాడా? అందులో మర్చిపోయాడు. ఎందుకంటే అసలు కృష్ణుని చూడటమే ఈయన తమ్మే వచ్చింది. అందులోని ఆయన చేసిన గారాబం ఉంది కదా. అర్థమైంది? మనకింటికి ఒక అప్పుడున్నోడు వచ్చాడు అనుకోండి, వెంటనే మీరు ఏం చేయాలి? మంచి క్వశ్చన్ కూర్చోవేసి వాటికి చక్కగా బ్రహ్మాండంగా ఆయన రాగానే 4 పుష్పాలు కూడా వేసేసి ఆయనకి మంచిగా ఫ్రిడ్జ్లో తీసి పెట్టండి. తర్వాత ఏమయ్యా ఆయన నానబెట్టి
వస్తా అనుకున్నాను కానీ సరేలే కొన్నిసారికి అయిపోయింది కానీ మళ్ళీ తెలుసుకుంటాడు. ఇప్పుడు ఏం చేస్తాం మనం, అర్థమైంది కదా. అందుకని ఈ ప్రకారంగా ఆయనకి పెట్టేశాడు. అప్పుడు ఆలోచించినాడు ఎవరు, కుచేలుడు కాదు, కృష్ణుడు. ఎంత వచ్చావు కదయ్యా, ఏమి రిక్తాస్తి అన్నాడు. ఎవరైనా ఒక గర్భిణీ స్త్రీల దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళినా, గురువుల దగ్గరికి వెళ్ళినా, పెద్దవాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినా, అర్థమైందా, ఆ విధంగా మరి భగవంతుడి దగ్గరికి వెళ్ళినా రిక్తాస్తి నాకు చేతితో పోకూడదు. ఈ ధర్మం కూడా నీకు తెలియలేదు అంటున్నాడు. ఆయన అనుకుంటున్నాడు, ఇవి ఏమిటి అక్కడ చూస్తుంటే యాపిల్ పండ్లు గుర్తులున్నాయి, ఆ పక్క చూస్తుంటే జీడిపప్పుతో కాజు కిస్మిస్ పెళ్ళేళ్ళు ఉన్నాయి. ఇది తీయడానికి ఆయన ఉన్నదని తెలియదు, తీయడానికి కూడా ఆయన మనసు లేదు. అయిపోయి ఆయన చూశారు, ఏదైనా సరే నాకు తేకుండా వస్తే నా స్నేహితుడు అని మొత్తం తనలో మొదలెట్టాడు. మొత్తం తెలిసి దొరికిపోయమాట. అర్థమైందా? అప్పుడు మూట పోయిందా, అది ఎలాగో తెలుసా, ఆ మూట ఇంటికాడ నడిచొచ్చి నారిపోయి అందులోకి ఆ బట్ట పెద్ద దలసరైతే కొంచెం నాంది, అర్థమైతే అది మొత్తం నాడిపోయి అంతా అయిపోయి జిగిరి పెట్టేసినా ఏమి మనం అనుకుంటా తెలీదు, అంతస్తు తగినట్లనే ఇచ్చిచ్చాడు కాదు, వ్యాపారస్తాం వెంటనే పుచ్చుకొని అది ఇచ్చి అది కూడా అర్థమైందా. ఆయన ఏం చేశాను తెలుసా, అది ఎంతో ప్రేమాస్పదం. అయిందా, వెంటనే తీసేసాడు అనమాట. తీసుకున్నట్లేసుకున్నాడు. అప్పుడే తన ద్వారకాలో ఎక్కడెక్కడ ముఖ్యమైన ఉన్నాయన్నీ ఖాళీ అయిపోయింది. అర్థమైందా. వెంటనే అక్కడ సుధాముడికి ఏమైపోయింది, ఇళ్ళన్నీ తయారైపోయినాయి, మొత్తం తయారైపోయినాయి. ఒక దెబ్బకి తిరిగి దట్టుకుని తినాలి. అయితే సుధాముడు భార్య అనుకుంటుంది, ఏమిటి ఇవన్నీ 3 అంతస్తులు, ఇంకొక పిడిగడు వేసేసుకున్నాడు. ఆవిడ మెడల నిండా వస్తువులే, ఆ బీరువాళ్ళ వస్తువులే, ఫ్రిడ్జ్లు ఏమిటి, అక్కడ ఏసీ రూములు ఏమిటి, డీసీ రూములు ఏమిటి, మొత్తం అక్కడ పెద్ద బోర్డు తెప్పి సుధాం నగర్ అని. ఇక 3వ చూశారు. అప్పుడే తన ఇంట్లో బంగారు పిల్లలు ఖాళీ అయిపోయినాయి. ఎక్కడ ఇది గమనించింది సత్యభామ. రుక్మిణి గమనించింది. ఆవిడికి భయమర్చిపోదు ఎక్కడుంటే అక్కడ. ఆగండి అంది. ఎందుకని, స్నేహితులు మేము తినాలన్న. అది తినాలేదనుకో ఈ ముగ్గురు వెళ్ళిపోతారు ఎక్కడికి. అది ఎప్పుడు నోట్లే మన తాగిచ్చాం. అది ఆయన తెలియదు దొంగ ఏమిటి. అందుకని ఇప్పుడు ఏమిటంటే ఇక్కడ కావాల్సిందే ఆయన కేవలము ఏమి చూడు ఏం చూస్తారు ఆయన, భక్త్యా దుష్యతి కేవలం నచగుణైర్భక్తి ప్రియో మాధవ. కాబట్టి ఆయన ఏమిటి, మనమన్నీ చూడు భక్తిని చూస్తారు. మనకేముంది, ధనమా ధాన్యమా అంటే ఆయనకి ఏమని చెప్పండి, ఏమని చెప్పండి. మన ఇంట్లో రావాలంటే అవుద్ది. ఆ శబరి కోరికని ఎంగిలి పండ్లు తినేసినాడు. అయిందా, మనం ఎంగిలికి తగిలిందంటే చేయగడుక్కోకుండా కొట్టుతామా, మనకేంటి ముందు ఉండదు కదా. ఆ భక్తి పారవశ్యం ఏమంటారు. అందుచేత అటువంటి వాడు ఎవరు, భగవంతుడు. అందుకని సుదర్శన మంచి దర్శనాన్ని మనకిస్తూ ఉంటాడు. కాలహ చెప్పినాడనమాట. కాలహ మనం ఈ గణనం చేస్తూ ఉన్నాము కదా, ఈ నెలలు, మాసాలు, సంవత్సరాలు, యుగాలు, అలాగనే చక్ర యుగములు, అలాగనే కల్పములు, అలాగనే ఇవన్నీ. అందుచేత కాల కలయిత మహం. భగవద్గీత ఏం చెప్పింది, కాలహ కలయితామహం. అటువంటి దాంట్లో నేను కాలస్వరూపుని. పరమేష్టి చెప్తున్నాడు. పరమేష్టి పరమ ప్లస్ ఇష్టి అనమాట. పరమేష్టి అంటే ప్రకృష్టమైనటువంటి ఒక మహిమ, ఇష్టి అనమాట, శక్తి అనమాట, ఐశ్వర్య ధాతు అనమాట, శాసనకర్త అనమాట. కాబట్టి తన ప్రకృష్టమైనటువంటి మహిమ యందు ఈ హృదయాకాశమందు వసించు స్వభావం కలవాడు. కాబట్టి ఆయన పరమేశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతే. పరిగ్రహ ఇక్కడ ఏమిటి పరిగ్రహం? పరిగ్రహం అంటే ఏమిటి? తీసుకోవడం. ఆ పరిగ్రహం అంటే తీసుకోకుండా ఉండడం. మరి ఎవడు సర్వగతుడు ఒకటి వచ్చి ఇప్పుడు ఎక్కడ ఒక దేశంలో ఉంటాడా అనే, ఒక జిల్లాలో లేదనే, మొత్తం అంతటా ఉంటారు. ఎవరైతే శరణార్థులు ఉంటారో వారందరినీ పరిగ్రహిస్తూ ఉంటారు. అయింది కదా, పరిగ్రహిస్తుంటారు. కాబట్టి ఇక భక్తులచే అర్పింపబడినటువంటివి పత్రం, పుష్పం, ఫలం, తోయం ఇవి ఏం చేస్తాడు? పరిగ్రహిస్తూ ఉంటాడు.
మనం కూడా పరిగ్రహం తీసుకుంటే మనకి మనసు ఒప్పద. అర్థమైంది? ఈవేళ ఎవరైనా పక్క వాళ్ళు 4 పూర్ణాలు మంచి పచ్చడి ఇచ్చారనుకోండి, మనం మాత్రం మానిస్తామా? ఎప్పుడు పూర్ణాలు చేద్దాం, ఎప్పుడు వాళ్ళకి ఇచ్చేద్దాం ఉంటుందా లేదా? అంటే ఏమిటి? అపరిగ్రహ వ్రతం ఉండాలని మనకి, ఆయనకు కూడా అంతే. అర్థమైంది కదా? అంతా ఇచ్చారనుకో ఎంతో ఇచ్చిస్తారు. ఏమీ లేదని అందెవరు ద్రౌపది ఏమీ లేదా, చూడు ఒక్కడేదో ఉంటారంటే అంత ఆకుంది పత్రం. అర్థమైందా? అంత బలుసాకుండి ఎక్కడ గిరిగా ఎవరికి తిన్నాడు, నువ్వు చేద్దామన్నాడు, మొత్తం పంచపక్ష పరమాణాలు తయారు చేసి ఇచ్చేసారు. కొన్ని వేల మందికి భోజనాలే. దుర్వాసుడు ఇక్కడ వచ్చే అగస్త్య మహాముని దుర్వాసుడు అందరూ కూడా అప్పుడు. అందుచేత ఈ ప్రకారముగా ఆయన అంత తీసుకున్నా ఎంతో ఇస్తాం. మనం 4 తీసుకుంటే 4 ఇస్తాం, 5కి ఇవ్వాలా? 4 ఇచ్చారు కదా అంట. అర్థమైందే? ఏమంటారు? మనమేమో 4 తీసుకున్నా పక్కన ఇచ్చారనుకో, అన్నా 4. మన ఇంట్లో మంచి కార్యాలకు 1 ప్లేట్ ఇస్తే మనం మళ్ళీ 1 ప్లేటు. అదే వాళ్ళ ఇంట్లో 4 ఉంటే ఒక్కపారి పెద్ద ప్లేట్ ఇవ్వకూడదని ఎంత ప్లేట్ 4 సార్లు ఇస్తాం మనం. అర్థమైందా? ఈ ప్రకారంగా అది పరిగ్రహం. ఉగ్రహ భీషోధేతి సూర్య. కాబట్టి ఈ ప్రకారముగా సూర్యాదులకు కూడా భయపెట్టినటువంటి ఉగ్రస్వరూపుడనమాట. సంవత్సర, ఈ భూతములన్నిటికీ కూడా ఆధారమైనటువంటి వారి పేరు సంవత్సర. సమ్యక్ వత్సర సంవత్సర. దక్ష కాబట్టి ఈ జగద్రూపమైనటువంటి ఈ అందరికీ కూడా ఆయనే ఎవరు? దక్షుడు అనమాట. ఏదైనా ఒక కర్మ చేయాలంటే మనం ఆలోచించి చేద్దామా మందామా అన్నట్టు అదకాలు శీఘ్రంగా కర్మలన్నీ చేసి పెట్టిస్తాడు. విశ్రామ, ఇంకెలాంటి వాడు? విశ్రామ. ఎప్పుడు విశ్రామం చెందడానికి మనకి అంటే చెప్తున్నాడు, క్షుత్పిపాసాది షడ్విధములైనటువంటి మనకి క్షుత్పిపాసలు నేను చెప్పుకున్నాం కదా మరి. ఆ విధంగా వీటితో కూడినటువంటి సంసార సాగరంలో పడిపోయి అవిద్యా మలము చేత కొట్టబడి అజ్ఞాన రూపము చేత బాధపడుతూ మనం అలా ఉంటూ ఉంటాం. ఎప్పుడైతే మనం ఆ పరమాత్మ యొక్క స్థితిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామో అప్పుడే మనకి విశ్రామం దొరుకుతుంది. కానీ లేకపోతే అనేక కల్పాలు మనకు వస్తున్న పునరపి జననం, పునరపి మరణం, విశ్రామమే ఉంటుంది. మనం ఏదో రోజుకి తీసుకుంటాం 1/2 గంట 1/2 గంట విశ్రామం. ఈ విశ్రామం అంతా శరీరం యొక్క అలసట కోసం. అంతేగాని ఈ శరీరంలో మళ్ళీ మామూలు ఒక దుఃఖం వస్తుంది, సుఖం వస్తుంది అంటే తట్టుకునే విశ్రామం అనేది ఒక పరమాత్మ స్థానము తెలుసుకున్నప్పుడు. అందుకని ఆ స్థానాధిపతికే విశ్రామ అని పేరనమాట. కాబట్టి ఈ ప్రకారముగా విశ్వదక్షిణ అన్నమాట. విశ్వదక్షిణ అంటే ఏమిటి? దక్షిణ అంటే 2 విధాలు ఇక్కడ మనకి. మొత్తం ప్రపంచ దక్షిణ అంతటికీ ఇచ్చేవాడు ఈయన. అర్థమైంది కదా? మనం ఏదైనా 10 మందికి ఇస్తే దక్షిణ ఇచ్చా అంటామా లేదా? అర్థమేనో అంతటికీ ఇచ్చేవాడు. ఎందుకంటే దక్షిణ ఇచ్చేవాడిని ఏమంటారు? సమర్థుడు అంటారు. అటువంటి సమర్థత ఈయనలో ఉన్నదనమాట. అందుకని ఈ ప్రకారముగా ఋతుస్సుదర్శన కాల పరమేష్టి పరిగ్రహ ఉగ్ర సంవత్సరో దక్ష విశ్రామం విశ్వదక్షిణ. అందుకని ఈ ప్రకారంగా ఈ తత్వాన్ని మనం తెలుసుకోవాలి. విష్ణు సహస్రనామాల్లో ఉన్న సారాన్ని తెలుసుకుంటే ఏమొస్తుంది? మోక్షం వస్తుంది. నామాలు చదివితే ఇహలోకంలో మనకు కొన్ని కష్టాలని హరిస్తాది. తాత్పర్యాన్ని చదువుకుంటే మోక్షం వస్తుంది. మనకు 4: ధర్మము, అర్థము, కామము, మోక్షం. నామ అర్చన పారాయణ వల్ల ధర్మార్థ కామము 3 కూడా చేకూరుతాయి. ఈ యొక్క అర్థాన్ని మనం చక్కగా అవగాహన చేసుకుంటే చతుర్వేద పురుషార్థ మోక్షం కూడా మనకు వస్తుంది. కాబట్టి అటువంటి మోక్ష ప్రాప్తికి తగినటువంటి ధైర్యాన్ని, శక్తిని మనందరికీ ఆ యొక్క భగవంతుడి సద్గురుదేవుడిచ్చి రక్షించుగాకోం. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.